గురుభ్యో నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మామూలుగా మనకి పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ చూస్తే ఎవరైనా తపస్సు చేస్తే ముందుగా ప్రత్యక్షమై వరాలు ఇచ్చేది బ్రహ్మదేవుడే. మరి అలాంటి బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చేటటువంటి అత్యద్భుతమైనటువంటి మాసం ఈ జ్యేష్ఠ మాసం. అత్యంత పవిత్రమైన మాసాలలో జ్యేష్ఠ మాసం కూడా ఒకటి. ఏ మాసంలోనూ కూడా బ్రహ్మదేవునికి పూజలు అవి లేవు, ఆయన వరాలు ఇవ్వడం అది లేదు. కానీ జ్యేష్ఠ మాసం ప్రత్యేకమైనటువంటి మాసం అన్నమాట. జూన్ 25వ తారీఖు దాకా ఈ జ్యేష్ఠ మాసం ఉంటుంది. అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కూడా ఇదే. మరి బ్రహ్మదేవుడే సాక్షాత్తు వరాలు ఇచ్చేటటువంటి ఈ మాసంలో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుని బ్రహ్మదేవుణ్ణి మనం మెప్పించవచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి, ఈ నెలలో ఎటువంటి పనులు చెయ్యాలి చెయ్యకూడదు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జ్యేష్ఠ మాసం నెల రోజుల పాటు కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో, ఆయన ఎప్పుడూ కూడా సదా లక్ష్మీపతి కాబట్టి ఆయన భూమి మీద విహరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వరకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి. అట్లీస్ట్ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా ఇల్లు శుభ్రపరచుకొని, ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోవాలి అంటే ఏం చేయాలి? ఇంటి యొక్క ప్రధాన ద్వారం చక్కగా మంగళప్రదంగా ఉండేలా చేసుకుని ఖచ్చితంగా మీరు దేవునికి దీపారాధన చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ సూర్యోదయం అయ్యాక నిద్ర లేవకూడదు. సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే పేదరికాన్ని సమూలంగా తీసేస్తారు బ్రహ్మదేవులు వారే. అలాగే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని సూర్య భగవానునికి అర్ఘ్యం, ఆడవాళ్ళు అయితే దోశలతో నీళ్లు తీసుకుని సమర్పించవచ్చు. అర్ఘ్యం సమర్పించడంలో ఏ దోషము లేదు. ఆరోగ్యము గౌరవ ప్రతిష్టలు కావాలి అంటే అర్ఘ్యం సమర్పించాలి. అంతేకాదు గ్రహాలన్నింటికీ అధిపతి సూర్య భగవానులే కాబట్టి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఎవరికైతే దురదృష్టం వెంటాడుతుంది, ఏ పనులు అవ్వట్లేదు అంటారో వాళ్ళు ఖచ్చితంగా సూర్యునికి నమస్కారం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ముఖ్యంగా అర్చించవలసింది బ్రహ్మదేవుడినైనా ఆయన రూపేణ ఆంజనేయ స్వామిని సూర్యారాధన విష్ణు ఆరాధన ముఖ్యంగా చేసుకోవాలి ఈ జ్యేష్ఠ మాసంలోని. అలాగే పూజ గదిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పటానికి ముందర చిన్న దీపం వెలిగించండి. అది కూడా మంగళవారం నాడు శనివారం నాడు కూడా వెలిగిస్తే చాలా మంచిది. కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి. వీలైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీకు ఎన్ని ప్రదక్షిణలు చేయగలరో అన్ని ప్రదక్షిణలు చెయ్యండి. ఖచ్చితంగా కోరిన కోరికలన్నీ తప్పకుండా సిద్ధిస్తాయి అన్నమాట. ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఇష్టమని అందరికీ తెలుసు. తమలపాకులు గనక సమర్పిస్తే కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది, శని దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మహిళలు తమ భర్తలు దీర్ఘాయుషుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకునేవారు శుక్రవారం పూట అమ్మవారికి కాస్త కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమని సౌభాగ్యప్రదంగా ఉండేటటువంటి పాపిట్లో గనక బొట్టుగా ధరించినట్లయితే భర్తకి దీర్ఘాయుష్ సిద్ధిస్తుందన్నమాట. ఈ నెలలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం నిద్రించకూడదు. ఎందుకంటే అసలు మామూలుగా కూడా ఆరోగ్యపరంగా సైన్స్ పరంగా చూసుకున్నా సరే ఈ నెలలో కనుక మధ్యాహ్నం పడుకుంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. నీటిని కూడా వృధా చేయకూడదు అంటారు. ఎందుకంటే ఇది గ్రీష్మ ఋతువు కదా, వేసవకాలంలో నీళ్లే కటకటగా ఉంటాయి. అలాంటప్పుడు నీటిని వృధా చేస్తే మనం ఎంత ఎక్కువగా నీటిని వృధా చేస్తే అంత ఆర్థిక సమస్యలు వస్తాయి. ఎంత పొదుపుగా నీటిని వాడుకుంటే అంత ఐశ్వర్యం ఇంట్లోకి వచ్చి చేరుతుంది అని చెప్పి మన శాస్త్రవచనం. అలాగే ముఖ్యంగా కొన్ని తిళ్ళు తినకూడదు అంటారు. అంటే వాతం కలిగించేటటువంటి కొన్ని పదార్థాలు ఈ నెలలో తినకూడదు. దాంట్లో ముఖ్యంగా వంకాయ ఒకటి. వంకాయ కనుక తింటే కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి. అందుకని చెప్పి వంకాయ తినకూడదు అంటారు. వెల్లుల్లి కూడా ఈ నెలంతా తినకూడదు అని చెప్తారు. ఆవాలు కూడా వాడకూడదు. అసలే బయట వేడి కదా, ఆవాలు కనుక వాడితే ఇంకా వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఆవాలు కూడా వాడకూడదు అని చెప్తారు. ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ప్రతి శనివారం నాడు కూడా వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేయడం, లక్ష్మీదేవికి శుక్రవారం పూట కుంకుమ పూజ కనుక చేసినట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం 6 దాటాక గనక ఇంటి గుమ్మం ముందు గనక 2 దీపాలు వెలిగించినట్లయితే ఆ దీపాలు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని మన ఇంటికి ఆకర్షిస్తాయి. మన ఇంట్లో లక్ష్మీప్రదమైపోతుంది. అలాగే ఎవరైతే జ్యేష్ఠ మాసంలో శనివారం నాడు ఎవరైతే పిండి దీపారాధన చేస్తారో 2 గాని 5 గాని 3 మాత్రం చేయకూడదు. 2 పిండి దీపాలైనా పెట్టుకోవాలి. లేకపోతే 5 పిండి దీపాలైనా పెట్టుకుంటే శ్రేష్టం. 5 ఒత్తులు వేసుకుంటే 7 తరాల ఐశ్వర్యం వస్తుంది
ఏవైతే ఆస్తిపాస్తులు మన నుంచి దూరం అయిపోతాయో అవన్నీ కూడా మన ఇంటికి వస్తాయి అని చెప్పి అంటారనమాట. అలాగే ఇల్లు ఎప్పుడూ కూడా శుచిగా, శుభ్రంగా ఉండాలి. మురికిగా అస్సలు ఉండకూడదు. మీ ఇంట్లో సాల్ట్ వేసుకుని గాజు కప్పులో ఇంటి ఈశాన్యం మూల గనక పెట్టుకుంటే నెగెటివ్ ఎనర్జీ అంతా పోతాయి. ఇంటికి ఆదాయం పెరుగుతుంది అంటారు. ఏ మాసంలో అయినా సరే మీకు చెప్పేది ఒకటే, మాంసాహారాన్ని నిషేధించండి అని. ఒక్కసారైనా సరే గాయత్రి మంత్రాన్ని వినండి. ఎక్కువ సార్లు వినండి. చదవద్దు. దాంట్లో కొంచెం గాయత్రి మంత్రం అన్నది మనందరము చదివేది కాదు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా దాని శక్తిని తట్టుకోలేరు కాబట్టి ఎక్కువ సార్లు గాయత్రి మంత్రాన్ని గనక వింటే మనకి ఉన్న కష్టాలు తొలగిపోతాయి. తులసి మాతను పూజించండి. వీలైతే తులసి మాత దగ్గర కూడా పిండి దీపారాధన వెలిగించండి. ముఖ్యంగా సాయంకాలం సమయంలో గనక తులసి అమ్మవారి దగ్గర దీపారాధన వెలిగిస్తే, ఒకవేళ ఉదయం చేయడానికి అవకాశం లేని వాళ్ళు సాయంకాలం తులసి మొక్కకి పిండి దీపారాధన లేకపోతే మామూలు దీపారాధన మీ ఇష్టం వెలిగించి ధూప దీపాలు సమర్పించి అమ్మవారి చుట్టూతా 5 ప్రదక్షిణలు గనక చేసినట్లయితే మనకి వచ్చినటువంటి కష్ట నష్టాలన్నీ కూడా అమ్మవారు తీసేస్తారు. ఎందుకంటే తులసి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి ఉంటారు. అలాగే రావి చెట్టులో కూడా విష్ణుమూర్తి ఉంటారు. రావి చెట్టు నీడలో ఉండడానికి ప్రయత్నించండి. రావి చెట్టు దగ్గర కూర్చోవడానికి ప్రయత్నించండి. రావి చెట్టుకి కాస్త నీళ్లు పోయడం, దీపారాధన చేయడం, ప్రదక్షిణలు చేయడం మీ ఇష్టం. మీకు ఏది వీలైతే అది రావి చెట్టుకి సేవ చేయండి. అలాగే గోసేవ కూడా చేయండి. గోసేవకి చేసినా కూడా మీకు ఖచ్చితంగా గ్రహ దోషాలు పోతాయి. ముఖ్యంగా బెల్లం తినిపించడం ఒకటి, గడ్డి తినిపించడం ఒకటి, అలాగే కందులు, మినువులు ఇలాంటివి నానబెట్టి కాస్త గోమాతకి కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా అష్టదరిద్రాలు పోతాయి. మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ పోతాయి. డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నా కూడా అవన్నీ కూడా సర్దుకుంటాయన్నమాట. ఎట్టి పరిస్థితులలోనూ జ్యేష్ఠ మాసంలో ఇంటికి సంబంధించిన పనులు గానీ, ఇంటి మరామత్తులు గానీ, శంకుస్థాపనలు గానీ ఇవేమీ చేయించకూడదు అంటారు. మిగతావన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. ఇంట్లో పెద్ద కొడుకు, పెద్ద కూతురు గనుక ఉంటే వాళ్ళకి ఈ జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదంటారు. అలాగే జ్యేష్ఠ మాసంలో చెట్లుని నరకడం కూడా అస్సలు మంచిది కాదు. విష్ణు సహస్రనామ పారాయణ చాలా మంచిది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ నెలలో కనీసం ఒక్కసారైనా సరే పుణ్య నదుల్లో స్నానం చేయండి మీ పరిసరాల్లో ఉంటే. వీలైతే గంగాజలం ఉంటుంది కదా! ఇంట్లో గనక గంగాజలం ఎవరైనా ఎప్పుడైనా ఇచ్చినటువంటి గంగాజలాన్ని గనక నీటిలో కలుపుకొని స్నానం చేసినా సరే చాలా మంచిది. ఏ చిన్న దానం చేసినా 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితాన్ని పొందొచ్చు.